ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పంచభూత లింగాలలో ఒకటైనటువంటి జంబూకేశ్వరం గురించి. పూర్వం శంభుడు అనే ముని పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని అడగ్గా, నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా నీ దగ్గర ఉండాలి, అంతేకా స్వామి, నీకు నిరంతరం సేవలు చేసుకోవాలి అని అడిగాడు. దాంతో శివుడు ఇక్కడ జలలింగంగా ఏర్పడి ఆ ఋషిని జంబుక వృక్షంగా మార్చాడు. జంబుక వృక్షం అంటే తెలుగులో నేరేడు చెట్టు అనమాట. సో అందుకే ఈ క్షేత్రానికి జంబూకేశ్వరం అనే పేరు వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే, పరమేశ్వరుడు ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు వచ్చి ధ్యానంని భంగం చేస్తుంది. అప్పుడు శివయ్య, మీరు తక్షణమే భూమి మీదకి వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తాడు. అమ్మ సరే అని చెప్పి భూమి మీదకి వస్తుంది. అలా అమ్మ తపస్సు చేస్తా ఉండింది. ఒకరోజు పరమేశ్వరుడు అమ్మకి పరీక్ష పెడదామని చెప్పి ఆ శివలింగం నుంచి ఒక జల ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు. అమ్మవారు చెలించకపోవడంతో శివయ్య చివరికి అమ్మని కైలాసానికి తీసుకెళ్తాడు. ఇంకా ఈ క్షేత్రానికి చాలా విశేషాలు ఉన్నాయి.